ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్తే అండి. నమస్తే అండి. ఏంజిల్ నంబర్స్ Okay. చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి అంటూ ఉంటారు Yes. కదా. సో ముఖ్యంగా మనం ఈ వీడియోలో 369 9 ఈ మూడు ఎప్పుడు ఎలా ఎందుకు యూజ్ చేయాలో తెలుసుకుందాం. వెరీ గుడ్. 369 అనేది మన అంకెలు ఉన్నాయి కదండి. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 అంకెల పక్కన 1 2 పక్కన ఈ ఒకదాని పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా లక్షలు పోయి వేలలో పోయి కోట్లు పోతూ ఉంటుంది. రెండు పక్కన పెడితే అట్లా పోతుంటుంది. అంటే ఈ 9 అంకెల యొక్క ప్రభావం ఏంది అని ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. దీంట్లో పవర్ ఏంది? అతని పేరే నికోలా టెస్లా కనిపెట్టాడు. ఒకదాన్ని పరిశోధిస్తే టెస్టింగ్ చేస్తే దాని పవర్ కనిపించలే, రెండుకి పరిశోధన లేదు, చేస్తే కనబడలే, మూడుకి చేస్తే పవర్ ఉందని తీసుకున్నాడు, దాన్ని బయట తీశాడు. మళ్ళీ 4 5కి పవర్ కనబడలే, మళ్ళీ 6కి చేస్తే పవర్ అని తీసుకున్నాడు, 7 8 కనబడలే, 9 తీసుకుంటే అలివిలేని పవర్ తీసుకున్నాడు. ఈ మూడింటిని జాయిన్ చేశాడు 369 అని. అంటే ఆయన ఏ పనులు చేసినా, రూమ్ తీసుకున్నా కొన్ని విషయాలకి ఈ నెంబర్కి సంబంధించే తీసుకుంటాడు, చేస్తాడు. అంటే పవర్ ఉంది దానికని. నేను కూడా ఆయన్నే ఫాలో చేశాను. చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎన్నిసార్లు కృతజ్ఞత భావం చెప్పినా చాలదు నాకు. ఎందుకంటే నేను అన్నిసార్లు చెప్పాలి ఆయనకి. ఆ గురువులను మించిన శిష్యుడు అయ్యానడానికి కారణం కూడా ఆ 369తోనే జోడించాను. ఆ సబ్జెక్టులో కూడా నేను గురువులు అనేది తిరిగాను. అందరూ చెప్పేది ఒక టైప్లో ఉండి ఏదో వాళ్ళకి తెలిసింది రెండు చెప్తారు. దీన్నంతా ఒక క్రమ పద్ధతిలో జోడించాలంటే దానికి మంచి మేధావితనం కావాలి. అది ఆ 369 ఆయన పట్టుకున్నాను నేను. ఆయన యొక్క ఫార్ములాను బట్టి నేను జోడించుకున్నాను. అందువల్ల నా సబ్జెక్ట్ సక్సెస్కి వచ్చింది బాగా. అంటే 369 అంటే 3కి 6కి పవర్ ఉంది. ఉంది అంటే ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ 369ని ఒక వ్యవసాయదారుడు కూడా నోట్లని చెప్పి ఆ టెక్నిక్ ఫాలో చేసి మిర్చిని ఎలా పండు పెట్టుకున్నాడు, ఎలా కాపు బాగా కాపించుకున్నాడు, లక్షల్లో ఎలా సంపాదించాడని కూడా మీరు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, వైజాగ్, భీమవరం అన్ని చోట్ల ఉన్నాయి కదా, చూడండి వాటిలో ఉన్నాయి. 369 అంటే 3 కోరికలు తీసుకోవాలి. ఏదైనా 3 కోరికలు తీసుకో. 3 పని అయిపోయింది అక్కడికి. 3 కోరికల్ని ఎప్పుడు సెట్ చేసినావో అంటే ఏదైనా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా కుమారుడు బాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలన్నా, పాస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఒకటి. రెండో కోరిక, నేను చాలా సులభంగా పలానా ఆమెకి లేక పలానా అతనికి ఎవరికో ఒక పేరుకి చాలా సులభంగా ₹1,00,000 ఇచ్చేసినందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞత. 2 కోరికలు. మూడో కోరిక, నేను నా భార్య పిల్లలు ఐకమత్యంగా సంతోషంగా ప్రతిరోజు ఆనందంగా జీవించినందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞత. అంటే 3 కోరికలు. ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక చిన్నగా లెవెల్గా పెద్ద నేను 10 కోట్లు సంపాదించాలని తీసుకోకూడదు. టైం ఇస్తుంది, ఇవ్వకపోతే చరిత్ర లేదండి. నువ్వు మారద్దా, దానికి అవకాశాలు కావద్దా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సుమన్ టీవీ నుంచి అమీర్పేటకి వెళ్ళాలంటే కొంచెం వెళ్తాం. సికింద్రాబాద్కి పోవాలంటే టైం పడుతుంది కదా, పడుతుందే లేదా? అలా అంటే దగ్గరికి ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ పోతుంటేనే తొందరగా రీచ్ అవ్వగలుగుతాం. 3 కోరికలు చిన్నది తీసుకోండి. 3 కోరికలు తీసుకొని ఈ 3 కోరికల్ని అంటే 3 కోరికలు తీసినప్పుడు 3కి పని అయిపోయింది. 3 పని అయిపోయింది. ఒక్కొక్క కోరికని అద్దంలో నిలబడి ఒక 6 సార్లు చెప్పండి. ఒక్కొక్క కోరికనే అద్దం ముందు 6 సార్లు చెప్పండి. నువ్వు ఏమి నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, కొడితే కొడుతుంది, తంటే నువ్వు ఏం చెప్తున్నావు, అక్కడ పాజిటివ్ని నింపుతున్నావు, అర్థంలో చెప్తున్నావు. అది రిటర్న్ అవ్వబోతుంది నీకు. నువ్వు చెప్పింది నీకు 1000 రెట్లు వస్తుంది. ఓన్లీ పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే. అంటే సార్ కొన్ని వీడియోలు చూసినాను, ఒక 2 రోజులుగా చూసినాను సార్, నేను ఈ టెక్నిక్ చేసినాను సార్, చేయొచ్చునా సార్, వర్కౌట్ అవుతుందా అని కొంతమంది అడుగుతారు. నేను 2 రోజులు చేసినాను, ఈరోజు 3వ రోజు చేయబోతాను సార్, చేసేదా సార్? ఈ 2 రోజులకి నీ మైండ్ ఎలా పాజిటివ్ వస్తుంది అండి? ఇది నెగిటివ్లో కూరిపోయిన శరీరం అండి ఇది. మన మైండ్ ఎక్కువ నెగిటివ్లోనే ఉంటుంది. మామూలు మనిషి అయితే ఎక్కువ ఎవరు కొంతమంది మేధావులు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువ మంది 75% నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉన్నవాళ్ళే. దాంట్లో ఒక 40% ఎక్కువ నెగిటివ్లో ఉన్నవాళ్ళే. నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉన్నవాళ్ళు 75%, ఎక్కువ నెగిటివ్లో ఉన్నవాళ్ళు 40%, 25% మాత్రమే పాజిటివ్ ఉన్నవాళ్ళు ఉండేది ప్రపంచం మీద. ఇది ఉండేది కన్ఫామ్. ఇది నెగిటివ్ పాజిటివ్లో ఉన్నవాళ్ళు 75% ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. ఓన్లీ నెగిటివ్లో ఉన్నవాడు ఒక 40% ఉన్నాడు, వద్దన్న ఉన్నాడు, వాళ్ళు నెగిటివే. ఓన్లీ పాజిటివ్గా ఉన్నవాళ్ళు మాత్రం 25% మాత్రమే ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు ఉన్నత స్థాయికి పోయేవాళ్ళు, ఉన్న స్థాయిలో ఉన్నవాళ్ళు. ఎస్. కాబట్టి ఈ 6 కోరికనే ఒక 3 కోరికనే 6 సార్లు చెప్తున్నారు. అంటే నువ్వు ఏమి చెప్తావో అది ఇవ్వబోతుంది. పాజిటివ్గానే చేయండి. అంటే ఈ సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళే చేయండి, పాజిటివ్గా ఉన్నవాళ్ళే చేయండి. చాలా రోజుల నుంచి వీడియోలు చూసి మైండ్లో పాజిటివ్గా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. అంటే నీకు నెగిటివ్ టచ్ అవ్వకూడదు. 6 సార్లు చెప్పారు కదా. అంటే ఒక్కొక్క కోరికని 6 సార్లు కంటిన్యూ చెప్పండి. అలా 3 కోరికలు ఒక్కొక్క కోరికని 6 సార్లు చెప్పేశారు. ఇప్పుడు ఒక 9 నిమిషాలు
డ్రీమ్, విజువలైజేషన్, కూర్చొని ధ్యానం చేయండి చీకట్లో. ఆ 3 అంటే ఆ కోరికలు 3 అయిపోయినట్టు. కోరికలు అయిపోయినట్టు, జరిగినట్టు. ఇప్పుడు నీ ఎగ్జాంపుల్‌కి కొడుకు పాస్ అవ్వాలని రాసావు కదా! రాసావు కదా! అవునండి. నీ కొడుకు ఎగ్జామ్ బాగా చదువుకున్నట్టు, మంచి క్వెషన్‌లంతా చదివినట్టు వచ్చినట్టు, ఎగ్జామ్‌లో పోయి కూర్చున్నట్టు, అతను బాగా రాసేసి ఆనందంగా వచ్చి డాడీ, మమ్మీ సూపర్‌గా రాశాను. అబ్బా! 10కి 10 అని ఒక ఫీలింగ్ చెప్పినట్టు మీరు కూడా హ్యాపీ. అబ్బా! నా కొడుకు బాగా రాసినట్టు 10కి 10 అంటున్నాడు అని ఒక ఫీలింగ్. ఆ విజువలైజేషన్ అంటే ఏంది? ఒక డ్రీమ్, కల కనడం. చదువు లేనోళ్ళకి తెలియాలి కదా పాపం. చదువుకున్నోళ్ళు విజువలైజేషన్ అంటే అవును అనేస్తారు. వాళ్ళు ఏం పోవాలి, ఎట్లా పోవాలా? మా తెలుగు దొరలండి వాళ్ళు. వాళ్ళండి ఉన్నతం పోతున్నది. నా మాటకి మంత్రంలా తయారవుతున్నది వాళ్ళకి ఎక్కువ. చదువుకున్న వాళ్ళు నెగిటివ్ రిలీజ్ చేసి సాధిస్తున్నారు బాగానే. నెగిటివ్ రిలీజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ 10 రోజులు చేసినాం ఇంకా ఏం కనబడలేదని నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా కాదు, చదువు తెలియదు కదా వాళ్ళకి. అంటే రాజేది గ్రేట్లో రవితేజ చెప్పినట్టు అన్ని చెప్పేస్తాడు. ఏమండి కనబడదు, నాకు కనబడదు. ఏంది కనబడదు? వాడికి కనబడదు అనేది కనబడదు. అంతేగాని మైండ్ పరంగా అన్ని కనబడుతుంది వాడికి. అదిగా లాస్ట్లో కూడా ఫైట్ పెట్టారు కదా, కొడతా ఉంటే రౌడీ విడిపోయి దెబ్బలు తింటున్నారు అనుకుంటున్నారు అందరూ. మైండ్తో మొత్తాన్ని సరౌండ్ చేస్తున్నాడు వాడు, మైండ్తో క్రియేట్ చేస్తున్నాడు ఎక్కడెక్కడ ఏమున్నాయని. లాస్ట్లో వాళ్ళ అమ్మ అంటది కదా, నా కొడుకు బ్లైండే కానీ ట్రైనర్ వాడు అనేసి. ట్రైన్ అయిపోయినాడు ఇప్పుడు, ఆ ప్లేస్ని మొత్తం ట్రైన్ చేసుకున్నాడు. ఇప్పుడు వేస్తున్నాడు చూడు దెబ్బ. ఆ విధంగా డ్రీమ్లోకి వెళ్ళాలి. ఆ కొడుకు పాస్ అయినట్టు ఇలా వచ్చినట్టు. రెండో కోరిక ఏమన్నా, నీ భార్య భర్తలు పిల్లలు సంతోషంగా హ్యాపీగా ఉన్నట్టు ఒక డ్రీమ్. ఇంకొకటి ఎవరికి డబ్బు ఇచ్చేసినట్టు అన్నావు కదా, వాళ్ళకి ఎత్తిపోయినట్టు డబ్బు వచ్చినట్టు ఏదో ఒక రూపంలో. ఎలా వస్తుంది అనేది మర్చిపోవాలి మీరు ఎలాగైనా. అందుకే చెప్తా ఉంటాను, ఎలాగైనా అనే ఒక నమ్మకం నీలో పెట్టు, నీ మీద నువ్వు నమ్ము. ఎలాగైనా వాడికి ఎత్తిపోయి ఇచ్చినట్టు, అంటే డబ్బు ఎత్తిపోయినట్టు వాడికి ఇచ్చినట్టు, వాడి దగ్గర ఏదో పత్రం ఉన్నట్టు దాన్ని పదే పదే చించేసినట్టు మళ్ళీ వచ్చేసినట్టు. అంటే 3 కోరికలనే డ్రీమ్లోకి వెళ్ళాలి. 9 నిమిషాలు విజువలైజేషన్. సార్ 1 నిమిషం అటెట్ అయినా పర్లేదు, ఏం పర్లేదు, దానికి నెగిటివ్లోకి వెళ్తారు మంది. 9 నిమిషాలు కరెక్ట్గా చేయలేకపోయినా జరగదు అనేసి. అలా ఉండకూడదు. 9 నిమిషాలు అలారం పెట్టుకుని చేయి కావాలంటే. ఇలా 3 కోరికలని తీసుకున్నావు, ఒక్కొక్క కోరికను 6 సార్లు అర్థంలో చెప్పావు, 9 నిమిషాలు విజువలైజేషన్ చేసావు. ఈ 3 కోరికలు జరిగినట్టు ఇలా 21 డేస్ చేయాలి. 3 కోరికలు కదా, పవర్ టైం పడుతుందా. నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు గట్టిగా పాజిటివ్గా రావద్దు. నువ్వు ఆ 21 రోజులు కానీ చేస్తూ ఉన్నావంటే ఇంత లోపలే జరిగిపోతుంది. నీకు పాజిటివ్గా ఉన్న వాడికి మధ్యలోనే జరిగిపోతుంది. 2 రోజులు జరగవచ్చు, 4 రోజులు జరగవచ్చు, 7 రోజులు జరగవచ్చు. చూడండి ఫీడ్బ్యాక్లో ఉన్నాయి, అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అద్భుతమైన టెక్నిక్ అండి. ఆ సైంటిస్ట్కి ఎంత చెప్పినా చాలదండి. ఎక్సలెంట్గా కనిపెట్టాడు ఆ నెంబర్ పవర్. 9 అంటే 3 పవర్ ఉంది. నా జీవితంలో కూడా జరిగినాయి. నేను లక్షలు చూసిందే లేదండి. నన్ను ఎత్తుకొని వచ్చింది ఈ సబ్జెక్ట్లో. ఒక ఆమె లేడీ నా ఇంటికి వచ్చింది. నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నది తమ్ముడు, అక్క కావాలి, ఆమె దూర బంధువులు. 5 లక్షలు ఉన్నది నాయన, దీన్ని పట్టిపెట్టు. నా కూతురికి 2 సంవత్సరాలు పెళ్లి చేయను, నేను 3వ సంవత్సరాలు చేయబోతున్నాను. 3 నెలలు 4 నెలలు ముందు ఉండగానే చెప్తా నీకు, అప్పుడు ఇస్తే చాలు. నాకు బ్యాంకులో వేసి పెట్టొచ్చు కదండి, వేసి పెట్టినాను ఎన్నాళ్ళు. దాంట్లో అందరికీ తెలిసిపోయింది డబ్బు ఉంది అని, తీసి మేము ఇస్తామంటారు, తీసిపోయి చేసేస్తే రేపు ఇవ్వకపోతే నేను ఎలా. నువ్వైతే నాకు నమ్మకం. నన్ను ఎత్తుకుని వచ్చింది ఈ సబ్జెక్ట్లో. జేసీబీ కొన్నా. దాంతో ఫైనాన్స్లో ఆ డబ్బుతో, వడ్డీకి తీసిన డబ్బుతో జేసీబీ కొన్నా. డబ్బుని సంపాదించింది. నేను ఎక్కడ పోయి అడగలా, నా దగ్గరికి వచ్చింది నేను చేస్తూ ఉంటే. ఆ డబ్బును పెట్టి ఫైనాన్స్లో కొన్నా, అది సంపాదించి దాన్ని కట్టేసింది. దేన్ని కట్టేసిందా? ఆమె అప్పును కట్టేసింది, మళ్ళీ నాకు లక్షలు ఇచ్చింది. గవర్నమెంట్ జిఎస్టీని కట్టుకుంటూ పని చేస్తే జిఎస్టీ కట్టాలి కదా, కట్టుకుంటూ నాకు లక్షలు. అప్పుడు చూశానండి, అంటే నా యొక్క బండి నెంబర్ 3 వచ్చింది. ఎందుకు చెప్తున్నాను దీన్ని అంటే, రిజిస్ట్రేషన్లో ఆ సబ్జెక్ట్లో దిగాను, డబ్బు వచ్చింది, బండి కొన్నాను, ఆ 3 వచ్చింది. లక్షలు చూడలేదు నేను. అంతవరకు నేను 80,000 పైన చూసిందే లేదు. వ్యవసాయంలో 80,000 లాస్ట్ నేను చూసింది ఆదాయం. లక్ష అంటే ఎట్లా ఉంటుందని కూడా తెలియదు, చేతులు పట్టి కూడా చూడలే. అప్పుడు ఈ బండి రిజిస్ట్రేషన్ అయింది. అందరూ పైన రిజిస్ట్రేషన్ నెంబర్లు పెడతారు, నేను పెట్టుకోవాలి, నాకు తెలియదు. అది వచ్చేసింది. నేను ఈ చూసుకుంటే సబ్జెక్ట్ 3 రిలీజ్ చేసుకుంటే మన బండి రిజిస్ట్రేషన్ అయిందే, 20 రోజులు అయింది నెంబరు వచ్చి, దీని నెంబర్ ఏందని అప్పుడు చూసుకుంటున్నాను, దాన్ని కూడుకుంటున్నాను పోయి 3. అందువల్ల నేను లక్షలు వచ్చింది, నాకు స్టార్ట్ అయింది. అంటే ఒక్కొక్కటి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ అద్భుతాలు జరిగినాయండి, ఆ ఫీడ్బ్యాక్లో ఉన్నాయి చూడండి. ఇలా చేయండి, మీ కోరికలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఏంజల్స్ 36 నెంబరు పవర్ ఉంది, దీనికి 9కి అలివిలేని పవర్ ఉంది. ఈ రెండింటినే పాలించే గుణం దాంట్లో ఉంది. నా కారు కొనాను 9, నాకు రిజిస్ట్రేషన్ పెట్టాను, నేనే పెట్టాను. రాదన్నారు సార్, అది లక్షలు పోతే. ఈరోజు రిజిస్ట్రేషన్ పోటీ లేదు, నువ్వు పెట్టువయ్యాను. సాయంత్రం వరకు పోటీ లేదు, నాకు వచ్చింది. నాకు పవర్ ఉంది కదా, నేను అప్రిమేషన్ చేస్తున్నాను కదా, ధ్యానంలో ఊహిస్తున్నాను కదా, నాకు వచ్చినట్టు విషయం నాకు ఇకపోతే ఎలా? నన్ను తలుచుకుంటే అందరికి ఇస్తూ ఉంటే నాకు ఇక్కుంటూ పోవడం ఏంది?
వచ్చేసింది 9 నెంబర్. అద్భుతం, హ్యాపీగా ఉందండి. అలా చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి. ఓకేనా? ఎస్. ఈరోజు అఫర్మేషన్, నేను నా మైండ్ని పాచుకు పెట్టుకొని 369 ఫాలో చేసి 3 కోరికల్ని చాలా సులభంగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.